అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భావన, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, సంగీత్, సికింద్రాబాద్లో. ఇవాళ ఆర్థరైటిస్ గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఇది ఒక వేడుక కాదు. ఆర్థరైటిక్ వ్యాధుల గురించి అవగాహన పెంచుకునేందుకు జరుపుకునే ఒక రోజు. వాటి ప్రాముఖ్యత ఏంటి, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్, అంటే మీ కలలను సాధించండి. అంటే ఆర్థరైటిస్ ఉన్నంత మాత్రాన జీవితం ఆగిపోదు. దాన్ని ఎలా ఎదుర్కొనాలి అనేది చూద్దాం. అయితే ఈ ఆర్థరైటిస్ సమస్యలు ఎవరిలో వస్తాయి అంటే ఇది జన్యుపరంగా కొన్ని జన్యువుల లోపాలు, రోగనిరోధక వ్యవస్థ లోపాలు, అలాగే పరస్పర ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ అంటే పర్యావరణ కారకాల వల్ల, వీటన్నిటి వల్ల కూడా కొందరిలో రావచ్చు. ఏ వయసు వాళ్ళలో వస్తుంది అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. చిన్నపిల్లల్లో దీన్ని సాధారణంగా జువెనైల్ ఆర్థరైటిస్ అని చూస్తాము. అలాగే జువెనైల్ లూపస్ అని, జువెనైల్ వాస్కులైటిస్ వ్యాధులు కూడా రావచ్చు. పెద్దలలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, స్పాండైలో ఆర్థరైటిస్ అని, అలాగే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అంటే లూపస్ సమస్య, లేదా జోగ్రెన్స్ వ్యాధి, సిస్టమిక్ స్క్లీరోసిస్, ఇలాంటి రకరకాల రుమాటిక్ వ్యాధులు కనిపిస్తుంటాయి. వీటన్నిటిలోనూ కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే వృద్ధులలో క్షీణిత వ్యాధులు అంటే డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. సాధారణంగా చూసేది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది రుమాటిక్ వ్యాధి కాదు. ఇది వయసుతో పాటు క్షీణించే కీళ్ళల్లో కార్టిలేజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అనమాట. అయితే ఇలా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు సహజంగా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా వచ్చే రుమాటిక్ వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆడవాళ్ళల్లో 2-3 గుణాలు ఎక్కువగా ఉంటుంది మగవారి కన్నా. అలాగే సిస్టమిక్ స్క్లీరోసిస్ కూడా 3 వంతులు ఎక్కువగా వస్తుంది. కొన్ని ఎస్ఎల్ఈ లూపస్ అనే సమస్యలు 7-8 వంతులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే మగవారిలో సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఈ రకమైన వ్యాధులు ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు ఇవి ఏ ఆర్థరైటిస్ అయినా కీళ్ళ నొప్పులతోనే వస్తుందా? సో ఏ రకమైన కీళ్ళ నొప్పులు వచ్చినా ఆర్థరైటిస్ అయినా అంటే కాదు. సాధారణంగా ఏదన్నా జ్వరంతో పాటు వచ్చిన కీళ్ళ నొప్పులు నెల లేదా మహా అంటే 6 వారాల లోపు సద్దుమణిగిపోతుంటాయి. 6 వారాలకు మించి ప్రొలాంగ్డ్గా ఉంటున్న ఈ కీళ్ళ నొప్పులు, అలాగే నొప్పులతో పాటు కీళ్ళల్లో వాపు కానీ, దృఢత్వం కానీ, అంటే పొద్దున లేవగానే కీళ్ళల్లో బిగుస్తనంలాగా గమనించడం కానీ జరిగితే ఇవన్నీ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు అని చెప్పడానికి కారకాలు, లక్షణాలు. అయితే వీటితో పాటు కీళ్ళతో పాటు ఇతర అవయవాలు, ఊపిరితిత్తులు కానీ, నరాలు కానీ, హృదయం, కాలేయం, కిడ్నీస్, ఇలా రకరకాల అవయవాలు కూడా ఈ ఆర్థరైటిస్ సమస్యల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఆర్థరైటిస్ అని నిర్ధారణ అయిన తర్వాత ఏం చేయాలి? ఆర్థరైటిస్ అని ఒక ఫిజిషియన్ కానీ, ఆర్థోపెడిషియన్ కానీ, రుమటాలజిస్ట్ కానీ నిర్ధారించిన తర్వాత ఆర్థరైటిస్ తీవ్రత ఎంతుంది అనేది పరిగణిస్తారు. తీవ్రత ఎంతుంది అనేది చూసి దానికి తగ్గట్టు తీవ్రత కంట్రోల్ చేయడానికి కావలసిన మెడిసిన్స్ని సూచిస్తారు. ఇప్పుడు వ్యాధి తీవ్రత వ్యాధి ప్రారంభ దశలో ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఆఖరి దశల్లో కూడా ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. మన ట్రీట్మెంట్ అంటే చికిత్స అనేది వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది. అలాగే కీళ్ళను కాకుండా వేరే ఇతర అవయవాలను ఎక్కడైతే ఎఫెక్ట్ చేస్తుందో వాటి ఇన్వాల్వ్మెంట్ని బట్టి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఈ ఆర్థరైటిస్ వచ్చిన వారి జీవితం ఎలా ఉంటుంది, జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది ఒక రుమటాలజిస్ట్గా మాకు వచ్చే చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్. అయితే
ఆర్థరైటిస్ అనేది నిర్ధారణ అయిన తర్వాత ప్రారంభ దశలో లేదా ఎర్లీ స్టేజ్లో ఇది నిర్ధారించబడింది, కాంప్లికేషన్స్ లేవు లేదా కీళ్ళల్లో డ్యామేజ్ లేదు, ఈలోపే కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అంటే వాళ్ళ జీవితం నార్మల్గా ఉంటుంది, నార్మల్ లైఫ్ స్టైల్ పాటించవచ్చు, నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది, వేరే కాంప్లికేషన్స్ రావు కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడితే. ఇలా కాకుండా ఒకసారి జాయింట్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత లేదా ఇతర కాంప్లికేషన్స్, లంగ్స్లో ఫైబ్రోసిస్ రావడం లాగా, నర్వ్స్లో న్యూరోపతి రావడం, కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ రావడం, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, వాటి రిజల్ట్ కూడా అంత నార్మల్గా అవ్వకపోవచ్చు. సో ప్రారంభ దశలో నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా రుమటాలజిస్ట్ దగ్గర లేదా ఫిజిషియన్ దగ్గర ఫాలో అప్కి నిర్ధారించిన టైంలో చూపించుకుంటూ ఉండాలి. చూపించుకుంటూ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకుంటూ అలాగే ప్రిస్క్రైబ్ చేసిన టెస్ట్ కూడా క్రమబద్ధంగా చేయించుకుంటూ చూపిస్తూ ఉండాలి. వేరే ఆహార శైలిలో లేదా వ్యాయామ శైలిలో ఏమైనా మార్పులు చేసుకోవాలా అంటే ఆహారం బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా ఎక్కువ షుగర్ ప్రోడక్ట్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్, లీన్ మీట్ ఎస్పెషలీ అంటే చికెన్ లాంటిది కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్, వ్యాయామ శైలిలో ఏమన్నా మార్పులు చేయాలా, ఆర్థరైటిస్ వస్తే వ్యాయామం మానేసేయాలా అంటే కాదు. ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కూడా మైల్డ్ ఎక్సర్సైజెస్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు. ఎవరి వయసుకు తగ్గట్టు, ఎవరి ఎక్సర్సైజ్ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు ఎక్సర్సైజ్ డైలీ చేసుకోవాలి క్రమం తప్పకుండా. వేరే జీవన శైలిలో చేయాల్సిన మార్పులైతే హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవడం, స్థూలకాయం లేదా ఒబిసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గించుకోవడం, రక్తపోటు ఉన్నవాళ్ళు రక్తపోటు కంట్రోల్ తెచ్చుకోవడము, డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవాళ్ళు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు ఈ అలవాట్లు మానేసేయడం, ఇలాంటివన్నీ కూడా పాటిస్తే వాళ్ళ జీవితం నార్మల్గా ఏ వ్యాధి లేని వాళ్ళలాగా నార్మల్ లైఫ్ స్టైల్ గడపచ్చు. థ్యాంక్ యూ.